ये बोलते जरा सी भी बारिश आ रहा है समझो 2-3 घंटे पकड़ता पानी। ये प्रॉब्लम बहुत है हमारा। जो ये कालवा है ना ये जो जगह है तो मंदिर ये कालवा है అన్న బాగున్నారా? అమ్మ బాగున్నారమ్మా? ఆరోగ్యం బాగుందా? అదే చూపిస్తున్నా నాకు ఇక్కడ ఎంత ఇబ్బంది ఉందని సాల్వ్ చూపిస్తున్నా. ఏం లేదు సార్, అసలు వాటర్ పోనీకే లేదు. ముసలి సార్ అట్లా కదమ్మా, ఆయన వస్తే మీరు బయట రారు. ఎందుకు రారు? వాళ్ళందరూ చెప్పతే కూడా బయట వస్తారు, మీరు ఎవరు బయటకు రారు. నేను కూడా కొంత ఇది చేసుకున్నాను, అలా తీసుకున్నాను. నీళ్ళు పడితే మొత్తం లేదు. వర్షం మనిషి పడిపోయే పిల్లలు మధ్యకి కూడా ఏది ఉండకూడదు. అంటే జనాలు లేరా, మంది లేరా అంటే సాయాలా మేము దోములు గీములు ఇదంతా ఎట్లా సార్? మనకి మసీద్ ఉంది అంటే ఉండొచ్చు, మేమేం తీసుకొని ఇంటికి తీసుకుని పోతున్నాము. అడ్డపడుతున్నాడు నీకు నాకు జరిగింది, నేను నీకు చెప్పినాను. తర్వాత మా ఎమ్మెల్యే గారు కొద్దిగా నిదానికి కనిపిస్తున్నాను అన్నారు. పెట్టి చేయించండి అన్న, జనాలకు ఫెసిలిటీస్ కావాలా సార్. మహిళా పోలీస్ మనకి చాలా ప్రాబ్లం ఉంది సార్. మన వార్డ్ అంటే అంత ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లము మొత్తం ఈదులు ఏమేమి ఉండదు సార్. అంత వర్షం వచ్చే చాలా ఇదైపోతుంది. ఎంత ముచ్చిపోతుంది నీళ్ళు, మొత్తం నీళ్ళు. अरे मेरे अनुमति से कैसे अम्मा? ये नील प्रॉब्लम पूरा घर में आ जाता सर। अरे आप बड़े लोग हैं, खड़े होके करो ना, मैं एक साथ हो सर। क्या तो बोले तो मस्जिद का बता ले, राजनीति बोल रहे थे। चलो क्या है, कैसे जवान लड़कों को लेके पूरा एक टीम बना डाला। आराम से नहीं, आप सामने रहो यार, अभी राजनीति वगैरह छोड़ो, सॉल्व कर लो ना। नहीं होता सर, नहीं होता, नहीं कर कंप्लेंट मैं कमीशन को देता हूँ, पुलिस को लगा देता हूँ। आता है सर, वो प्रॉब्लम करो, काम बनता है। बीमारी से पूरा मच्छर बच्चे ఇప్పుడు బయలుపెట్టినట్టు కొట్టలు మాత్రమే సపోర్ట్ ఇవ్వాలి. కొట్టలు సగం కొట్టాలి. ఒక 5-10 పిల్లలు ఉన్నారు, వాళ్ళే సపోర్ట్. వేరే సపోర్ట్ లేదు. అట్లని రోడ్లు వేయద్దంటామా లేదా కాలువలు వేయద్దంటామా? అట్లే పడిని అది స్థలం మనకి ఉంది, ముట్టుగుడ్డు ఏదైనా చేయొచ్చు. వాళ్ళు వాళ్ళు ఉండే స్థలంలో ఏదైనా చేయొచ్చు. మన ఇక్కడ ఉండే వాళ్ళు చేయకూడదు. మీరు చేయించండి. చేయకూడదు, ముట్టకూడదు. మీ పైన కేసు పెట్టిస్తాం. పెట్టేయండి సార్ అంటే నీళ్లు మైదానంలో దిగుతుండే సార్. 5 అడుగులు హైట్ అయిపోయింది మైదానం. మళ్ళీ గుంతలు ఉంటే మళ్ళీ దానిపైన వేస్తుంటారు ఇసుకలు. ఇది మైదానం హైట్ అయిపోయింది, 5 అడుగుల హైట్ అయిపోయింది. ఆ పక్క నుంచి ఎవరో మసీద్ అని అడ్డం పడుతున్నారు. వీళ్ళందరూ కూడా ముస్లింలే కదా. అక్కడ నిలబడుకున్న వాళ్ళేనా, నలుగురేనా? ఉండొచ్చు సార్. కాలువ సార్ మేము శాంక్షన్ చేపించినాం ఆల్రెడీగా. ఇట్లా తిప్పినాం కాలువ నీళ్ళు ఇట్లా పోలని ఆటో కూడా తిప్పించినాం. ఎక్కడికి పోతే వాడు రెడీ చేపెట్టాడంటే అక్కడ పోయిన నీళ్ళు ఇక్కడ పెట్టాలంటున్నాడు. అట్లా కుదురు అంటున్నాం మేము. అక్కడ నీళ్ళు ఎక్కడ పోతుంది, ఇక్కడికి పోతే అంటున్నాం మేము. ఒక లిటిగేషన్ అది. అట్లా చేసుకుంటే ఇది చేసుకుంటాం. పోలీసుని పెట్టి చేయించండి.
జనాలు తెచ్చిపోతుంటే కొన్ని చాలా మంది బాధపడుతున్నారు. ఇవన్నీ బంద్ అయిపోతుంది మళ్ళీ ఈ గలీజ్ ఎన్ని పోతారు? ఏమవుతారు? సెంటర్ కాలువ సార్ ఇది, సెంటర్ కాలువ. ఇప్పుడు ఇట్లా పోవాలంట సార్, ఇట్లా పై పోవాలంటే ఎట్లా పోతుంది సార్? ఆ మొత్తం మోటార్ ఇప్పుడు ఉండే కాలువకి చేయాలి. దానికాడ నీళ్ళు పోతుంది పోతుంది, ఆ నీళ్ళు ఇట్లా తిప్పమంటాడు. ఎక్కడికి రావాలి అడ్డం పెట్టి పోవాలంటే ఎట్లా పోతుంది? నేను చెప్తానంటే ఈ కాలంలో బంద్ అయిపోతుంది. జరగడం లేదు సార్, మధ్యాహ్నం నుంచి రాత్రి జరగడం లేదు సార్. ఓన్లీ పొద్దున్న నుంచి మనకు మధ్యాహ్నం జరుగుతుంది సార్. అంతే గ్రామాల వాళ్ళు కానీ మన ప్రాంతాల వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ప్రైవేట్ ఆసుపత్రికి పోలేక చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు సార్ గర్భవతుల గురించి. అది సిజరీన్ స్టాఫ్ లేదు సార్ అందులో వచ్చి. అదే మన దీనికి సంబంధించి అనస్థీషియా స్టాఫ్ కూడా లేదు సార్. డాక్టర్ పెట్టేసి నేను చూస్తాను తప్పనిసరిగా. అయ్యో చేస్తారు రఘు ఈ నుంచి చాలా ఇట్లా పోతుంది జాగ్రత్తగా. ఆ నీళ్ళు ఎట్లా పోతున్నాయి? నేనేం చెప్తానంటే ఈ నీళ్ళు ఉంటాయి కదా, ఇట్లా తిప్పుకుంటా అంటున్నాను. ఇక్కడ నీటిలో పోయినట్టున్నాను. ఇదంతా గలీజ్ మధ్య పడుతుంది. ఆ గలీజ్ అక్కడి నుంచి పెద్దకాలం వెళ్ళాలి. అట్లా పంపిస్తామని ప్లాన్ ఇచ్చినాము, ఇక్కేం చేసినాము, పాస్ కూడా అయిపోయింది. అనవసరం వచ్చి అక్కడ ఇబ్బంది ఈసారి పెట్టండి. ఆఫీసర్ అసలు చేయకూడదు అని ఈ సందులో 4 పనులు చేపించినాము. స్కూల్స్ చేపిస్తే మనం ఎక్కువైనారు. ఈ సందులో చాలా డేంజర్ ప్రాబ్లం ఉంది సార్. ఇక రోడ్ కూడా మొత్తం కఠినం అయిపోయింది. గుంటలు ఉంటాయి సార్, అట్లా చేస్తారు సార్. ఇది హైట్ అవుతుంది, ఇది 5 అడుగుల హైట్ అయిపోయింది మైదానం. చేపిస్తారనుకో చేయాలా సార్? ఆ పని స్ట్రేట్ పోవాలా సార్? అది వాళ్ళ ఇంటికాడి నుంచి పోవాలా, ఇది స్ట్రేట్ పోవాలా? ఊరికైనా ఒక బోర్డులో కేసు ఏం కేసు లేవు. 30-40 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉండాలి. మీరేం చేస్తారంటే జేసీబీ తీసి ఫస్ట్ డ్రైన్ కొట్టండి. లోపల పోవాలా సార్? కొట్టించండి, జేసీబీ పెట్టి డ్రైన్ కొట్టించండి చెప్తాను. మొత్తం స్ట్రేట్ పోవాలా సార్ లోతుకి? ఇదంతా కూడా గవర్నమెంట్ ప్లేస్ ట్రాన్స్ఫార్మర్ దాకా మున్సిపాలిటీ ప్లేస్. మీరు ఏదో డ్రైన్ కొట్టండి. ట్రైన్ ఉన్నాయి సార్ ఆల్రెడీగా, వాళ్ళు ఏసీ కూడా మీరు చెప్పేసి పని అయిపోతుంది. కానీ ఎవరైనా అడ్డం వస్తే పోలీసులు పెట్టండి. అంతే కదా. ఎంతమంది బాధపడే వీళ్ళంతా ముస్లింలు కదా. మరి వీళ్ళకి అవసరం ఓకే అంటున్నారు. లోపల ఉండాలి సార్. మొన్న వచ్చి రోడ్డు మొత్తం వాటర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. కార్వాన్పేట మసీద్ దగ్గరికి వెళ్ళాను నేను. ఓ విచిత్రమైన సంఘటన చూశాను అక్కడ. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే. 50-100 కుటుంబాలు ఉన్నాయి. అవి వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వెళ్తా ఉన్నాయి. వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు పోతా ఉన్నాయి. సో వాళ్ళే ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు, రోడ్లు వేసి డ్రైనేజీలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ అతను కూడా ముస్లిమే, మసీదు పెట్టుకొని ఉన్నారు అంటాడంట. ఇక్కడ అభివృద్ధి చేయడానికి వీలు లేదు. ఇదంతా కూడా మసీదు జాగాలో, లేకపోతే ఇప్పుడు 100 మంది ముస్లిమ్స్ ఉండే ఏరియాని అభివృద్ధి చేసుకోవాలి కదా. 100 మంది ముఖ్యమా? ఆ ఒక్క వ్యక్తి రౌడీజం గుండాయం చేస్తే ముఖ్యమా? ఇంతకుముందు ఎమ్మెల్యే పేరు, ఎక్స్ఎమ్మెల్యే పేరు చెప్పి, వాళ్ళ పేరు చెప్పి, వీళ్ళ పేరు చెప్పి, లేదంటే మా మసీద్ అనే పేరు చెప్పి, లేదా మా వక్త్ బోర్డు అనే పేరు చెప్పి, లేదా మసీదు భూములు అనే పేరు చెప్పి అభివృద్ధి చేయకపోతే ఊర్లో ఉన్న వాళ్ళంతా ఏమైపోతారు కదా. ఏదన్నా ఏ ఒక్క మతం, వీళ్ళు ముస్లింలే, వాళ్ళు ముస్లింలే, ముస్లింలు కడుపు కొడతారా? అరే మీ ఇక్కడున్న ఆ మతం ఈ మతం ఏంటి అసలు? మసీదులో ఏమైనా చెప్తారా డ్రైనేజీలు వేయొద్దు, రోడ్లు వేయొద్దు? మసీదుల్లో ఏమైనా చెప్తారా అందరికీ ఏం మంచి చేయొద్దు, అందరూ ఇట్లా వెనకబడి ఉండండి అని చెప్తారా? అభివృద్ధి చేయడానికి కులాలకు అతీతంగా, మతాలతో సంబంధం లేకుండా అందరినీ, అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు దయచేసి మతం పేరు చెప్పి, మేము ముస్లింలు, మేము మసీదు, మేము గుడి, మేము చర్చి, ఈ పేర్లు చెప్పి దయచేసి అభివృద్ధిని ఆపద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అతనికి సీరియస్గా వార్నింగ్ కూడా ఇస్తాను నేను. అవసరమైతే మున్సిపల్ అధికారులని, పోలీసుని పెట్టి రోడ్లు వేసేదే, డ్రైనేజీలు వేసేదే, ఎవరు అడ్డం వస్తారో చూస్తాం. ఊరిని అభివృద్ధి చేయడానికే నేను వచ్చాను, దానికి ఏమి సమస్య లేదు. ఎవరు దయచేసి అడ్డుపడద్దు. అభివృద్ధికి అడ్డుపడితే ఎట్లా కదా. నేను అట్లా వినేవాడిని కూడా కాదు. నన్ను ఊరికే అట్లా తాటాకు చెప్పులకు నేను బెదురుతానంటే బెదిరే వ్యక్తినే కాదు.
100కు 100% నాకు అన్ని ఏరియాలని అభివృద్ధి చెందాల్సిందే, అన్ని వీధులు అభివృద్ధి చెందాల్సిందే. ఇప్పుడు మీరే చెప్తారు, ఇంత పెద్ద కూటమిలో అసంతృప్తి లేకుండా ఎలా ఉంటుంది కదా. అసంతృప్తి ఉండేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను. నన్ను ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఈ ఊర్లో బాగు చేస్తానని. నేను ఆ పని చేస్తున్నానా లేదని మీరు సూటిగా చెప్పండి. నేను పొద్దున 6 గంటలకు లేచాను, ఈరోజు 7 గంటలకు రోడ్డు మీద ఉన్నాను. నాతో పాటుగా 20 మంది ఆఫీసర్లు రోడ్డు మీద ఉన్నాము. రోడ్డు మీద ఉండి ప్రతి ఇల్లు తిరుగుతున్నాం. ఇప్పుడు 10:30 టైము, 7 నుంచి 10:30 వరకు అంటే 3:30 గంట పాటు మేము ఇక్కడ ప్రతి ఇల్లు తిరిగినాము, 2 వార్డులు తిరిగినాము. ఇదే ప్రజలు కోరుకుంటా ఉన్నారు, దీనికోసమే నన్ను గెలిపించారు. ఇంకా రాజకీయాలు అసంతృప్తులు అంటారా ఎప్పుడూ ఉండే ఉంటాయి కదా, అది 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేటువంటి జాతర అది. అప్పుడప్పుడు అసంతృప్తులు వాళ్ళని అడగాలి ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో. వాళ్ళు అలాగే జనాలు తిరగచ్చు, వాళ్ళు 4 వార్డులు తిరిగి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. మేము ఎన్నికల్లో పార్టీసారి కోసం చాలా కష్టపడ్డాము, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. వైసీపీ ఏం పట్టించుకోవాలో చెప్తే కదా. పట్టించుకోవడం అంటే రోజు మా ఇంటికి వచ్చి టిఫిన్ చేయొచ్చు, మా ఇంటికి వచ్చి టీ తాగొచ్చు, మా ఇంట్లో భోజనం చేయొచ్చు కదా, మా ఇంట్లో ఉండొచ్చు. నేను బాగా చూసుకుంటాను వాళ్ళని, ఇబ్బంది ఏమీ లేదు. అంతకుమించి ఏం పట్టించుకోవాలి కదా. ఎన్నికల్లో నన్ను గెలిపించిన వాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకోండి, 5 వర్గాలు ఉన్నాయి కదా. 5 వర్గాల్లో ఎక్కడో చోట ఒక వర్గం పాపం ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కదా. న్యాచురల్లీ వాళ్ళకి కావాల్సింది ఇంకేదో ఉంటుంది. పట్టించుకోలేదు నేనేం పట్టించుకోవాలి చెప్పాలి కదా నాకు. అయ్యా నా దగ్గరికి వచ్చి పలాని పని చేసి పెట్టండి అంటే 100 మంది చూడు, తెలుగుదేశం పార్టీ కండువ వైపున, బీజేపీ కండువ వైపున, జనసేన కండువ వైపున వేసుకొని తిరుగుతూనే ఉన్నా. నేను అందరికీ అందుబాటులో ఉన్నా, అందరి కార్యకర్తలకి అందుబాటులో ఉన్నా, అందరికీ పనులు చేసి పెడతా ఉన్నా. ఎవరు ఏమడిగి వచ్చినా సాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇంకా మేము అసంతృప్తి అని మీతో అంటే నేనేం చేయను, నాదైతే కూడా అనలే అసంతృప్తి అని. మీ దగ్గరికి ఎవరన్నా వస్తే అసంతృప్తి అంటే నా దగ్గర పంపించండి. ఏమయ్యా ఆయన దగ్గర పోయి అడగండి, మీ పని చేయకపోతే అప్పుడు ఎవరన్నా ఇల్లు కాలేదా, ఇల్లు లేదా, పేదవాడికి ఇల్లు ఇస్తాను, రోడ్డు వేయలేదా, రోడ్డు వేయిస్తాను, కాలువ లేదా, కాలువ వేయిస్తాను, ఇంకోటి ఏదైనా టీ కావాలా టీ ఇస్తాను, మా ఇంట్లో భోజనం పెట్టమంటారా మా ఇంట్లో భోజనం పెడతాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేయమంటారా చేస్తాను. ఇంతకుమించి ఏం చేయాలి కదా. నేను రోజు 15 గంటలు పని చేస్తా ఉన్నా. గెలిపించిన వాళ్ళకి గర్వంగా ఉండాలి, అరే ఇట్లాంటి ఎమ్మెల్యేని గెలిపించాం మేము ఆదోనిలో. నేను సూటిగా అడుగుతానా మిమ్మల్ని, ఇక్కడ నేను చెప్పడం ఇక్కడ పేదవాళ్ళంతా చెప్తారు. ఒకప్పుడు గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఏదైనా పని ఉందంటే, కాలువ వేయాలంటే, రోడ్డు వేయాలంటే, ఏదైనా పని ఉందంటే, ఇబ్బంది ఉందంటే ఎమ్మెల్యే ఇంటికి పోయేదంట. ఆయన గేట్ల దగ్గర నిలబడుకొని ఉండేదంట. ఆయన ఎప్పుడో 5-6 గంటల తర్వాత బయటకు వచ్చి ఎండలో నిలబడుకున్న వాళ్ళు పోలే అని నోటుకొచ్చి బూతులు తిట్టేవాడంట. అది ప్రజలు చెప్తారు, ఈ రోజు కూడా చెప్తున్నారు ప్రజలు. వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు దేవుళ్ళలాగా ఉన్నావు, నువ్వు మా ఇంటికే వస్తా ఉన్నావు, మేము మా ఎమ్మెల్యేలు మా ఇంటికి వస్తారని మాకు ఎప్పుడు కూడా తెలియదు రాజకీయాల్లో అని అంటా ఉన్నారు. ఇంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఎమ్మెల్యే దగ్గర నుంచి ఆలోచన చేయండి. పోనీ మీకు తెలుసా మీడియా వాళ్ళకి కానీ ఇక్కడున్న ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఏమైనా మీకు ఎవరైనా తెలుసా ఎమ్మెల్యే మీ ఇళ్ళకి వచ్చింది, మీ ఇంటింటికి వచ్చి సమస్య అడిగింది ఎప్పుడైనా తెలుసా మీకు ఎమ్మెల్యే? వాళ్ళు అడగండి పోనీ కదా. ఒక ఎమ్మెల్యే ఎలా ఉండొచ్చో నేను చేసి చూపిస్తా ఉన్నాను, ఎలా ప్రజల్లోకి వెళ్ళొచ్చో చేసి చూపిస్తా ఉన్నాను. రాజకీయం అన్నది కేవలం అక్కడ కూర్చొని మీడియా సమావేశాలు కాదు, ధర్నాలు కాదు, అది కాదు, ప్రజల్లోకి వచ్చి వాళ్ళ మంచి కోరేది రాజకీయం అని చేసి చూపిస్తా ఉన్నాను. సో ఇంతకు మించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎవరు అసంతృప్తి లేదు. ఎవరైనా 4 అసంతృప్తి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను, లేదా వాళ్ళ ఇంటి మా ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడతాను, అయిపోతుంది అది. వచ్చి ఆధార్ కార్డు లింక్ అయిన దానికి వస్తున్నారు కానీ వాన వస్తే చాలు పైపు అడ్డమైంది కదా. ఈ అబ్బాయి నెంబర్ తీసుకుంటాను వాళ్ళకంటే ఈ అబ్బాయి చెప్తాడు కానీ ఇలా ఎమ్యూనిటీస్ చేసినారా? వచ్చిందా? ఏం చేయాలి దీన్ని ఇప్పుడు? ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తుందా?
హౌసింగ్ స్కీమ్స్ అనేటప్పుడు బిల్ కాలేదంట, బిల్ కాలేదంట. అప్పుడెప్పుడు తెలంగాణ ఆంధ్ర తప్పిపడే ఒకసారి చూస్తావు, చూసి ఎట్లా పెడతావు, ఈ అబ్బాయిని గుర్తుపెట్టుకో, ఈ అబ్బాయి నెంబర్ తీసుకో. ఎవరు చూస్తారు మన జనాలు, ఎవరు చూస్తారు? వీళ్ళకి సంబంధించిన హౌసింగ్ ఎవరు చూస్తారు? వీళ్ళకు ఎక్కువ సమస్యలు ఇక్కడ మామిడిగిడ్డలో ఉన్న పట్టణాలు రావాలి. ఈ ప్రాంతంలో పెద్ద సమస్య ఎలా పరిష్కరిస్తాం దీన్ని? నువ్వే వాడు నువ్వే వాడు అంత రాలేదా? ఇన్ఛార్జ్ ఎవరికి? సరే 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 కదా. చాలా మంది అలా వెళ్ళా సార్ ఉండకపోతే ఇంతవరకు ఇస్తాను, ఇంతవరకు నాకు ఒక ఇప్పుడు 100 మంది సార్ పట్ట వచ్చింది కానీ పట్ట ఇవ్వడు సార్. ఎందుకు? అది మనకు తెలుసు సార్. తిరిగి 4 ఏళ్ళు మార్చినాము, 4 అబ్బాయి సార్, అందరూ బాడీగా ఉన్నాం సార్. ఉంటుంది పట్ట పట్టుకుని పట్ట ఇవ్వడు సార్. యాభై వేస్తే పట్ట మధ్య బతుకుతాం. నేను 4 ఏళ్ళు కలిసి చేశాను. దీంతో గేర్లు అందుకే బాలాజీ తెలుసు, మల్లకి తెలుసు, సురేష్ తెలుసు, అందరికీ నాగట్టి మా అబ్బాయి మామ కొడుకు. ఇంతవరకు పట్ట పట్టుకుని ఎవరు ఇవ్వరు సార్. తొల్లాడుతున్నాము, ఇప్పుడు ఇస్తాం, రేపు ఇస్తాం, ఎలక్షన్ కానీ అది కానీ ఇదే అంటున్నారు. మా సురేష్ చెప్పినాడు, నాగట్టి చెప్పినాడు, స్టేజ్ చేస్తామన్నారు. అన్ని తిరిగాం సార్, చేత కాదు లేదు సార్, తిరిగి చేత కాదు. లేకుంటే అడగండి మా నాగట్టి తిరిగినాం కూడా బాలాజీ దగ్గర, మా చేత కాదు తిరిగి. వీళ్ళకి 2100 ఒక పట్ట వచ్చింది, జగనన్న కాలంలో ఒక సెంట్రల్ జాగాను వచ్చింది. కానీ ఏదో ఒకటి వదులుకోవాలని ఆప్షన్ పెడితే వీళ్ళు పట్ట రిటర్న్ చేసినారు. ఒక సెంట్ కనీసం 2100 పట్ట కూడా ఇవ్వకుండా పట్టుబడి రేపిస్తాం ఇస్తే ఏదో పట్టు అది లేదు. 2100 రూపాయలు కట్టారు సార్. అందుకోసం ఇది వెనక్కి ఇచ్చేసినారు. 100 రూపాయలు కట్టారు సార్, 1.5 సెంట్లు సార్. ఇవన్నీ ఇవ్వాలి కదా మరి. అబ్బాయి నెంబర్ సచివాలయంలో ఉంటాడు, మాట్లాడేలా. బాగున్నా? వెల్ఫేర్ దగ్గర బ్రెయిన్ సర్జరీ దగ్గర పెన్షన్ అప్లికబుల్లా కాదా? లేదమ్మా, మరి ఎట్లా ఏదో ఒకటి రావాలి కదా. ఏం ఆపరేషన్ అది? అయ్యో, ఏం చేస్తుంటారు? ఎక్కడ? ఈ బ్రెయిన్ సర్జరీ చేశారట, దానికి ఏమన్నా ఆప్షన్ ఉందా? ఒకసారి అప్లై చేయి, ఒకసారి సచివాలయం పోయి ఈ పిల్లడు ఉంటాడు, గుర్తుపెట్టుకో, ఈ అబ్బాయి అప్లై చేయండి. అక్కడ డాక్టర్ దగ్గర పంపిస్తారు, చూస్తే ఆ పర్సంటేజ్ ఎంత ఉందో చూసి దానికి ఏమైనా అవకాశం ఉంటే చేయిస్తా. సరేనా? రాయించండి అబ్బాయి, సరే రాయించండి. సరేనా? ఉంటా, సరేనా? సరేనా? ఈ షాప్ కొంచెం ముందుకు తెచ్చుకుంటే ఇక్కడ స్థలం కాబట్టి దేవుడిది కాబట్టి అక్కడ పెట్టుకోండి. అమ్మవారికి చెన్నకేసి బోర్డు వేసి ఇచ్చాను. అప్పటికి ఇప్పుడు ఏం వద్దంటున్నారు సార్. బోర్డు ఫోటో ఇంటికి పోతాం, ఇంటికాడ పెట్టినప్పుడు మా కూడా ఇంటికి పోతాం సార్ దగ్గరికి. సార్ వస్తాము.
స్కాలర్షిప్ రాలేదా? ఏం చదువుతున్నామ్మా? కామెడీ చేస్తావు? స్థలం కదమ్మా, అందరూ చెప్తున్నారు ఇల్లు ప్రాబ్లం వస్తున్నాయి. ఎందుకంటే తరాలు మారుతూ ఉన్నాయి, మనుషులు పెరుగుతూ ఉంటాయి, కానీ అదే ఇంట్లో ఉండాలంటే కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. ఈసారి మార్చి ఏప్రిల్లో వచ్చినప్పుడు చూసుకోవాలి ఇవన్నీ. ఎవరన్నా ఉంటే ఇంకా స్ప్లిట్ చేసి ఒకరికి ఇద్దరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఈసారి ఏదైనా అవకాశం మార్చి ఏప్రిల్లో వస్తామా? అవకాశం మీరు పొదుపు సంఘాల్లో ఉన్నారా? పొదుపు సంఘాల్లో ఉంటే ఈసారి ట్రైనింగ్ ఇద్దామనుకుంటున్నామ్మా. ఇంట్లో ఉండి మనం ఏదైనా ఆదాయం చేసుకోవడానికి మార్గానికి కోసం కొద్దిగా ట్రైనింగ్ ఇద్దామనుకుంటున్నాం మహిళలకి. ఈ నెక్స్ట్ మంత్ నుంచి అట్లా ప్లాన్ చేస్తానమ్మా. అప్పుడు ఏదో ఒకటి ఇంట్లోనే ఉండి చేసుకోగలిగిన పనులు ఏదైనా ట్రైనింగ్ ఇస్తాం తల్లి, సరేనా? ఇది స్కాలర్షిప్స్ అవన్నీ కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకో నెక్స్ట్ మంత్ చూద్దామా. కాకపోతే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు నేను ఎలా ప్లాన్ చేయాలి చేద్దాం, సరేనా? వాళ్ళు వేసుకొని చూస్తే ఆనందంగా అనిపిస్తుంది. లేడైనా అయ్యో నువ్వేనా ఇల్లుదేనా? పర్లేదు. ఇట్లా మొత్తం ఇట్లా పెయింట్ కొట్టించినా ఏం కొట్టించినా నిలబడట్లేదు సార్. దానివల్ల ఇది ఇల్లు మొత్తానికి ప్రాబ్లం వస్తుంది. అంతే కదా, ఈ లైన్ మొత్తం ఉంది సార్ ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం. పెళ్లి చేసుకోలే? చేసుకోవా? ఎప్పుడు ఎందుకుంటావు మరి అన్యాయం. పార్టీ కోసం ఫోటో కొద్దిగా సమస్యలు ఏమో బాగున్నారా? దేవుంద్రా లేదు సార్, ఊరికే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి సదాయిస్తున్నారు సార్. ఎక్కువ ఇల్లా? అసలుకి రోజుకి 5-6 వర్షం చేస్తున్నారు. మేము బీగాలు ఇచ్చినాక కట్టమని చెప్పినారు. ఇప్పుడు లేదు మీరు కడతారా లేకుంటే నోటీస్ పంపిస్తున్నాం. తీసుకున్నావా? లేదు సార్, అసలుకి అడ్రస్ దేవుంద్రా ₹1,00,000 మాది. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కదన్నా, మరి ఎందుకు మాకు బీగాలు ఇచ్చినాక కట్టమని చెప్పినారు మీరు. అప్పుడు సైన్ పెట్టేటప్పుడు కానీ బ్యాంక్ వాళ్ళు చెప్పలే, మీరు చెప్పలే. ఇప్పుడు ఊరికే సతాయిస్తున్నారు మాకు. ఎప్పుడు అంటే అప్పుడు ఫోన్ చేస్తారు, మార్చి చేస్తున్నారు ఫోన్ నంబర్లు. మరి ఫోన్ ఇది దాన్ని డిలీట్ చేస్తారని చెప్పి వేరే నంబర్తో ఫోన్ చేస్తారు. నంబర్ బ్యాంక్ వాళ్ళ పని డబ్బులు బిక్కుందామని, నీ బాధ ఇల్లు రాలేదని. చెప్తా, నేను బాగా మాట్లాడతాను. నువ్వు ఆరోగ్యంగా ఉండదు ఫస్ట్.
ఎందుకంటే పెద్దగా కడితే ఇళ్ళని కలిపిపోతాయి. ఒక్క రెండు తరాలు వేసినామని అన్ని గుళ్ళు డెవలప్ అయ్యాయి. ఒక్క రెండు తరాలు వేసినారంటే పట్టాలు అప్లై చేస్తారా మరి? అప్లై చేసినా సపరేట్గా ఉండాలని రాయండి. ఏం చదువుతున్నావమ్మా? ఏం చేస్తున్నావు? ఆల్ ది బెస్ట్ తల్లి. గుడ్ లక్ అమ్మా. గాడ్ బ్లెస్. నీళ్ళు ఎక్కువ పైకి కొలా వేసిన నీళ్ళు ఎక్కువ ఇంత పైకి ఎక్కాలి కదా నీళ్ళు. ఆడకు రోడ్డు ఉంది కదా. మన శానిటేషన్ ఒక లైట్ అంటే ఏంటమ్మా ఇక్కడ? ఈ చెట్టుకి వేస్తే కూడా చాలు సార్. ఇక్కడ అటు ఇటు వచ్చేలాగా. తమ్ముడు మున్సిపాలిటీ సంబంధం బిల్లు కడుతున్నాం మా మేస్తాము. అసలు ఒక్కరికి లైట్ వేస్తారు. రోజులు కానీ లైట్ వేస్తారు. లైట్ వేస్తారు పట్టగానే వాళ్ళకి వచ్చింది ఇయ్యలేదు. 500 డీడీ కట్టింది కానీ ఇయ్యలేదు. మొన్న 2,000 వాళ్ళంతా కట్టింది. ఆన్లైన్ పేరు వచ్చింది, పట్ట వచ్చింది. అయినా కూడా సచివాలయంలో తారుమారు అయిపోయింది. తారమర కాలేమ్మా, పట్ట వచ్చింది. 5 మంది పెండింగ్ అది ఏమన్నా తెలియదు కానీ అది రెండింటికి కూడా వస్తారు. నాకైతే ఆడ ఒక చెట్ల ఇళ్ళలే వాటర్ వెళ్ళలేదు సార్. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. గుడిసెలు ఇది కారుతుంది అంతా పడిపోయింది సార్. లోపల అట్లే ఉన్నాను. తమ్ముడు అది అన్న ఇవ్వంటే అది కానీ కొట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళు ప్రాపర్ సార్ ఇది ఉండేది. తమ్ముడు మా అమ్మ పొట్ట నాకు ఇవ్వాలంటారు, ఏం వచ్చా నాకు ఇవ్వాలంటుంది. ఆ పొట్ట పెండింగ్ ఉందంటే వీళ్ళమ్మ చనిపోయింది. అసలు ఆమెకి ఏం లేదు. ఈసారి అయితే నిజాయితీ. అప్పుడు ఏదో రాజకీయాలు అయినాయి అనుకున్నాం. ఈసారి ఏదైనా ఉంటే ఈసారి ఏదైనా ఇబ్బంది అయితే నా దగ్గర అమ్మ సరేనా? ధైర్యంగా ఉంది. ఇంత ముందులాగా జరగదులే. ఈసారి పేరు వస్తే నీకు పక్కా ఏమ్మా? చాలా ఉన్నాయి సార్. ఒక 30 ఉంటాయి. సిద్ధు వాళ్ళు మాట్లాడుతున్నారు. మేడం లేదు అసలు కిటికీ పెట్టుకోవాలి. మనకు సార్ కొడుకు చిన్న అయిపోయా. ఇంకొక 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక అమ్మాయి చిన్న అమ్మాయి. ఊపిరి కూడా ఆడదు. లైట్ కొని చేస్తే అసలు మరి ఏమి వీళ్ళు ఏం చేస్తారంటే బయట కిటికీ పెట్టాలంటే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారంట. అబ్జెక్షన్ చేస్తారు సార్.
ఎవరైనా చూసి కిటికీ పెట్టుకోవాలంటే దగ్గర నుండి కిటికీ పెట్టించండి, అవసరమైతే పోలీస్ హెల్ప్ తీసుకోండి. బాత్రూమ్ కట్టుకుంటాం సార్, సార్ గట్టి లేదు సార్. కట్టుకోమా, ఇటు కట్టుకో. తర్వాత సార్ వాళ్ళకు ఉండొచ్చు మనకు ఉండకూడదు. లేదు, మహిళా పోలీసు ఈ ఫోన్ నెంబర్ తీసుకోమా, ఈ టచ్ లో ఉండు, ఏదైనా ఇబ్బంది అయితే నాకు చెప్తాను, సరేనా? అట్లాగే సార్. ఏమో బాగున్నావు తల్లి, నేనా ఇల్లు ఏం బాగున్నావా? గలీజా లెటరిన్ గారి అంటారు. सर जरा सम्मान करते हैं నాకు పొద్దున్న లేసి ఇదే పని, ఇంక వేరే పనే లేదు. నేను రోజు పొద్దున్న లేసి 7 గంటలకు ఏడవసరం పోతా ఉన్నాను. చెప్పనా? ఇప్పుడు మేము వాట్సాప్ ఫ్లాట్ రిసీవ్ చేసినాము 2001 ఫ్లాట్లు. ఆ 2001 ఫ్లాట్లు మనం రిసీవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కనీసం ఫ్లాట్లు ఇచ్చినాం కదా. ఫ్లాట్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏముంటుంది సార్ ప్రజల్లోనే ఇప్పుడు మనకు మన వార్డులో వచ్చి కొన్ని మాకు రెవెన్యూ 24 వార్డులో కొన్ని వేసిన తర్వాత ఇక్కడ సేమ్ నెంబర్తో అక్కడ సేమ్ నెంబర్ కానీ సర్వే నెంబర్లు వేరు వేరే ఉంటాయి. కానీ ఇది ఎంఆర్ఓ సంబంధించి ఇప్పుడు అది ఉన్నప్పుడు ఇప్పుడు మనం సర్వే చేపిస్తే ఒక్కసారి ఎవరు ఫ్లాట్లు ఎక్కడ లేదు. ఇప్పుడు ఆల్రెడీ చేసి వాళ్ళు అడుగుతున్నారు, అడుగుతాం సార్. ఇప్పుడు పోయి మనం అక్కడ ప్లేస్లో ఉంటాము. సర్వేలు కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, 2-3 పిల్లలు పెట్టి పక్క కావాలంటే పక్క కావాలంటే సర్వేలు. ఇప్పుడు ఏమేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు ఇది ఎనిమిది వాటి చేయగలుగుతామా? ఎంఆర్ఓ ఎందుకంటే వాళ్ళ సర్వే రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఎంఆర్ఆర్ పంపిస్తాను. ఎంఆర్ఓ సార్ సమస్య వచ్చింది సార్. 23వ వార్డు మాకు రెవెన్యూ వార్డు 24వ పరిధిలో సార్. దాంట్లో కూడా సేమ్ నెంబర్ వచ్చింటారు సార్. కానీ ఇప్పుడు మన వార్డు వాళ్ళు ఏమంటారంటే ఏది దగ్గర ఉంటే అదే నాది అంటున్నారు సార్. ఇప్పుడు జనాలకి ఏమంటే లేదా మీ సర్వే నెంబర్ పక్కలో ఉంది, అది అక్కడ పోండి అంటే ఏటికి 2 వార్డులు ఒకటే కదా మాది అంటే లేదు, పొరపాట్లు ఆ సర్వే నెంబర్లు ఉండవు అనేది ప్రజల్లో ఒక దాంట్లో ఏమైపోతుందంటే వాళ్ళు మా మీద ఇది చెప్తున్నారు అనమాట. మీరు అదే పనిగా సపరేట్ మీ వాళ్ళు దగ్గరిస్తున్నారా అనే దాని కింద డీటెయిల్ సర్వే సర్వే చేపిస్తే ఏమవుతుంది సార్ అంటే మాకు సార్ రండి మనం ఇచ్చినప్పుడు ఫ్లాట్స్ సర్వే నెంబర్తో పాటు ఇచ్చాం సార్. మేము వాళ్ళకి సర్వే నెంబర్తో పాటు ఇచ్చాం సార్. ఇంకొకటి మాకు చిన్న ఇక్కడ సమస్య ఉందంటే మనకు చనిపోయిన వాళ్ళు కూడా మనం పిల్లలు ఇచ్చాం సార్. చనిపోయిన పిల్లలు కూడా మనం ఒక నా వార్డులో చనిపోయిన వాళ్ళు కూడా ఒక భర్త సార్ ఈయన భార్య చనిపోయిన ఈయనకి ఇచ్చినాం సార్.
కానీ బిడ్డలు ఉంటే బిడ్డలకు ఇచ్చినాం సార్. ఇంకొక 5-6 ఫ్లాట్లు మాకు బిల్డింగ్ ఉంటాం సార్. అది మీరు కొద్దిగా ఎంఆర్ సార్ కొద్దిగా మీరు ఇబ్బంది వాళ్ళకి కూడా మనం ఫాలో కండి. 95% ఫాలో నేను కూడా ఫాలో ఈ పిల్లోడు తెలుసా? ఈ పిల్లోడు ఇంటి దగ్గర కాలంలో నీళ్లు పోవట్లేదు. అది తొగ్గు అయిపోయింది. పాప ఎన్ని మాటలు కాలంలో తీస్తారు. మా ఇంటికి తొగ్గు అయిపోయింది. అంతా వచ్చి గలీజ్ చెప్పాలని అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకుంటారు. అదే చెప్పలే కదా. ఎంతమంది చెప్పుకుంటా ఇదైపోయింది. మాకు అప్పట్లో దానికి చెప్పాలి కదా. మాట వచ్చినాడని కాలువలో తీపిస్తున్నారు సార్. మరి నీళ్ళు నిలబడిపోతే కాలువే కట్టేయాలి మనకి. అది बेटे को कार है तो नहीं याद आप ऐसे बोलो बेटे को कार आपको दे दो बोलो ठीक है। फिर भी नहीं गवर्नमेंट का रूल ऐसे है किसी का 4 व्हीलर है कार जीप कुछ है तो कोशिश करते हैं एक बार रूल के हिसाब से वो है फिर भी कोशिश करेंगे సార్. ఒకటి మన కమిషనర్ గారు ఇంకోటి మాకు ఇక్కడ టిట్కో ఇండ్లు వచ్చి చాలా మంది 500 రూపాయలు కట్టారు సార్. సైడ్ రండి. ఇచ్చింటారు కదా ఇవ్వలేదా? సెకండ్ పేజ్ లో ఇంకా పూర్తి కాలేదంట ఇల్లు. అది రెడీ అయిన వాళ్ళకి వరకు ఇస్తున్నారు. మళ్ళీ తయారయ్యి అయిపోతాయి. ఈ 5 ఏళ్ళు అయిపోతాయి. టెన్షన్ పడకమ్మా సరేనా? వాల్మీకి ఏం కోసరం మీది? అది మంద కోసరం. ఏమన్నా కాకులు గీకులు తిని ఏమన్నా ఇది అయితే ఊడిపోతాయి. అట్లా ఉంది సార్. అవన్నీ పైప్ బాలాజీని పాపం ఎన్నో పనులు ఉంటాయి. ఇప్పుడు ఈయన ఇంజనీర్ ఓకే ఆయన నెంబర్ తీసుకొని ఆయన ఫాలో కరెంటు బిల్లులో కింద నా నంబర్ ఉంటుంది. కరెంటు బిల్లులో కింద నా నంబర్ ఉంటుంది. కరెంటు బిల్లులో కింద నా నంబర్ ఉంటుంది. ఫోన్ చేయండి. ఎమ్మెల్యే సార్ చెప్పారు. నేను చెప్పాను కదా 6 నెలల్లో నీకు అన్ని పనులు అయిపోతాయి. ఓపిక ఉండండి. నేను రేపు సార్ పోయి కలుస్తాను. తమ్ముడు ఇట్లా దోశ పెట్టి అమ్మా. इतना डोसा कैसे बनाए जल्दी? बाहर सप्लाई करते क्या? सर यही के लिए सर. अब आ रहे बोलिए नाश्ता भी सर ऑर्डर दी. अभी करते हैं इప్పుడా? सर नाश्ता करो साहब जी. నేను ఇంటికాడ పెట్టినా. वहाँ पे देंगे ना? ठीक है ना माँ? सर इची मम्मी सेंटी ठीक है मेरा. अरे कौन हो माँ? इसको అక్క ఫోన్ మొబైల్
బాగున్నారా? అది వస్తే ఒక 6 నెలలు వస్తుంది. చంద్రబాబు నాయుడు 60 ఏళ్ళు 50 ఏళ్ళు చేస్తానన్నాడు కదా, అది 50 ఏళ్ళు చేస్తే నీకు వస్తుంది. సరేనా? ధైర్యంగా సరే, మార్చి ఏప్రిల్ ఏదైనా వస్తే మళ్ళీ ఒకసారి వచ్చి నేను ఎన్ని అవర్ పెట్టాం. ఇప్పుడన్నా కట్టించుకోవాలి. బాడీ కట్టలేక సార్ అయితే 2000 ఎంత చిన్న ఇల్లు 2000 అపార్ట్మెంట్ కట్టారు చాలా ఆదరణలో 25 అందరికీ కదా కమిషనర్ గారు. ఒక ప్రాపర్టీ ట్యాక్స్ మీద ఒక టాప్ 2 గంటల అడిషనల్ కమిషన్ కింద ఇంటి పన్ను ఒకటే ఉన్నారు. అదే ఒక పన్ను ఉంటే ఒక పలా ఇస్తారట. 2 పన్నులు చేసుకున్నారు అనుకో, సబ్ డివైడ్ చేసి ఎప్పుడు 2 పలా ఇస్తారట. అది ఆలోచన చేయండి. అలా సాధ్యమా మీ ఇంట్లో? ఆలోచన చేసి చెప్పండి. ఎవరు కూతురు ఎవరు? ఆమెకు కారు ఉందంట, అందువల్ల ఆ రిజెక్ట్ చేసినారంట. ఇది చూడు ఎట్లా ఉన్నాయి రాజకీయాలు. కారు ఉంటే ఎవరు, కరెంటు పెరిగితే ఎవరు. మీరమ్మా మహిళా పోలీసా? ఇక్కడ ఎవరు ఉంటారు? ఒకటే ఉంటారా? పిల్లలు తేడా వచ్చిపోతుంది కదా. ఏదైనా చేస్తారులే ఆఫీసర్లో మహిళా పోలీసు సాధ్యం. మీరమ్మ ఉంటారు. ఈసారి మార్చి ఏప్రిల్లో వస్తాయి అన్న బాలాజీ అని చెప్తాను. మార్చి ఏప్రిల్లో వచ్చినప్పుడు ఒకసారి దీని గురించి సైకిల్ ఎవరికి లేదు వాళ్ళకి చేసి మాకు వికలాంగులు ఎవరికైతే ఉంటే మీకు ఓకే అనేదేం కాదు. వికలాంగులు ఎవరైనా ఉంటే మన చంద్రబాబు నాయుడు మనమంతా పని చేసేవాళ్ళం. ఇక్కడ ఉన్నా ఇంతకు ముందు నుంచి ఉంది సార్ ప్రాబ్లం. అయితే ఎక్కడ వేయాలనేది ఎవరు చూపడం కొన్ని ఉండే సార్. ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. మా పిల్లలు కొంచెం పైన రేకులు ఎక్కుతున్నారంటే పోయి పట్టుకుంటారు పిల్లలు.
అప్పుడు ఇంతకు ముందు ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ లోపలగా ఉంది, ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ అయినాయి. మాలో అవుట్లే ఉంది సార్, ఏమంటే నానే పోట్లేదు సార్, కొంచెం ఎక్కడైనా చూడండి వాళ్ళని రాత్రి ఇక్కడ మాట చెప్తాను సార్, అంటే కాలువ ముందు జరుపుకొని ఇది ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుందని ఇల్లు కాబట్టి మీరు ఎట్లా ఉందో ఆలోచించుకోండి సార్. చూస్తాను నాలుగు పక్కల సార్ నాకు చెప్పాడు కదా, నేను వచ్చి పిల్లలు పోతుంటారు చెట్టు మన ఎక్కింటే ఆడే మమ్మల్ని చూసారు, మాకు ఆడే వచ్చింది. ఆయన ఏ ఉండి నేడా వెళ్ళిపోయినా ఒక్క నిమిషం ఉండు. అది పోయి వచ్చి కూడా 2 నెలలు అయింది సార్. కర్నూలు ఎవరున్నారు? ఒకసారి ఫాలో కావాలి తెలుసు కాబట్టి ఫాలో అయ్యే సర్టిఫికేట్ మళ్ళీ మనం అప్లై చేయడం సులభం. వాట్సాప్లో పెట్టి విధాలు చేయవచ్చు. వోల్టేజ్ ప్రాబ్లం. ఈరోజు 14వ వార్డు కార్వాన్పేట వార్డులో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశాను. నాతో పాటు కమిషనర్ గారు ఉన్నారు, అసిస్టెంట్ కమిషనర్ గారు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ఈ వీధుల్లో ఉన్న సమస్యలు ఏంటి, ప్రజలకు ఉన్న సమస్యలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. చాలా సమస్యలు మేము ఐడెంటిఫై చేసినాం. కొన్ని చోట్ల కరెంటు స్తంభాల సమస్య ఉంది, వాటిని సరిచేస్తాం అనుకున్నాం. కొన్ని చోట్ల కాలువలు అడ్డంగా ఉన్నాయి లేదా బ్లాక్ అయిపోయి ఉన్నాయి, వాటిలన్నీ క్లియర్ చేస్తామని. చాలా మంది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడో పాత కాలంలో ఇక్కడ వచ్చి ఉన్నవాళ్ళు, వాళ్ళకు పిల్లలు అయినారు కానీ వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. కొత్తగా పట్టాలు ఇచ్చినామంటారు, ఇవ్వలేదు. ఇల్లు ఇచ్చినామంటారు, దొరకట్లేదు. ఒకే ఇంట్లో నేను ఒక ఇంటికి వెళ్ళాను, 4 అన్నదమ్ములు చిన్న 4 రూముల్లో ఉంటున్నారు. ఎలా బతుకుతారు వాళ్ళు? చాలా కష్టం అది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలా అని చెప్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా పేదవాడికి సొంత ఇంటి కళ అనే దాని మీద చాలా సీరియస్గా ఉన్నాం. వీటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. గతంలో మనం చూసాం, జగనన్న కాలనీల పేరుతో ఊరవతల ఎడో తీసుకెళ్లిపోయి ఇల్లు కడుతున్నామని చెప్పి దాంట్లో భూదందా చేసి ఆ డబ్బులన్నీ ఇంతకుముందు ఎమ్మెల్యే తినేసి ఆ ఇల్లు సగంలో ఆపేసి ఏ పేదవాడికి ఒక ఇల్లు లేకుండా చేసినాడు. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత పెద్ద ఆదోని ఊరికి కేవలం ఒకటంటే ఒక ఇల్లు అయినా సరే ఎవరికైనా ఇచ్చినారా అని సూటిగా అడుగుతా ఉన్నా. మీరు కట్టినటువంటి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టినటువంటి అపార్ట్మెంట్లు లేదా టెట్కో ఇళ్ళు అవి కూడా ఎవరు చేరలేదు. ఇప్పుడు మేము దాన్ని చేర్చడానికి ప్రయత్నం చేస్తాం. జగనన్న ఇల్లుని సగంలో ఆపేశారు, డబ్బులన్నీ కొట్టేశారు. ఇప్పుడు దాన్ని ఎలా పూర్తి చేయాలనే పెద్ద తర్జమా పడతా ఉన్నాం. ఇన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళందరికీ తిరిగి మేమున్నాము అని హామీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఒకటే మార్పు ప్రజలు కూడా అడుగుతున్నారు. ఇప్పటికి మార్పు ఒకటే అని స్పష్టంగా చెప్తాను. ఒకప్పుడు ఇక్కడున్న పేదవాళ్ళంతా చెప్తారు, మేము ఎమ్మెల్యే ఇంటికి పోయేది, గేట్ దగ్గర నిలబడేది, వెళ్ళిపో అని తిట్టేవాడు, నోటికొచ్చిన బూతులు మాట్లాడేవాడు. ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరే మా ఇంటికి వస్తా ఉన్నారు, ఇంతకంటే మార్పు ఏమో ఊహిస్తాము అని ప్రజలు చెప్తా ఉన్నారు ఈరోజు. కాబట్టి ఈ ప్రభుత్వం మారింది, అధికారం మారింది, ఎమ్మెల్యే మారినాడు, మీ ఇంటి దగ్గరికి ఎమ్మెల్యే వస్తా ఉన్నాడు, మీ వీధికి ఎమ్మెల్యే వస్తా ఉన్నాడు, మీ వీధికి ఆఫీసర్లు వస్తా ఉన్నారు. ఒకప్పుడు కమిషనర్ గారిని కలవాలంటే, అసిస్టెంట్ కమిషనర్ కలవాలంటే మీరు అక్కడెక్కడో పోతే కలుస్తాడో లేదో కూడా తెలియదు.
ఈరోజు కమిషనర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లేదా సచివాలయ సిబ్బంది కానీ, పోలీసు కానీ ఎవరన్నా మీ ఇంటికి దగ్గరికే వచ్చి మేము సేవ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామంటే ఇంతకు మించి మార్పు ఎక్కడన్నా ఉంటుందా అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవడంలో, ఈ ప్రతి వీధిని అభివృద్ధి చేసుకోవడం, ప్రతి పేదవాడికి మంచి చేయడంలో తప్పనిసరిగా సాధిస్తామని నేను గట్టిగా చెప్తాను. నమస్కారం. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.